ఎన్టీఆర్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ గౌరవం జగన్మోహన్ రెడ్డి ఇస్తారు. ఎన్టీ రామారావు గారు అంటే నాకు ఎటువంటి కోపము లేదు. ఇప్పుడే కాదు అధ్యక్ష, ఇంతకు ముందు కూడా ఏ పొద్దు కూడా నేను ఎన్టీ రామారావు గారిని మాట్లాడిన సందర్భం లేదు అధ్యక్ష. ఆయనకు వ్యతిరేకంగా ఆయన మీద ఎఫెక్షనే తప్ప ఎటువంటి అగౌరవపరిచే కార్యక్రమం ఎప్పుడు కూడా నా వల్ల జరగదు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఆలోచించాలండి. ఏం చేతనంటే ఈ వైఎస్ఆర్ గారు ఏం చేశారు? మిమ్మల్ని వైఎస్ఆర్ విగ్రహాలు పడగొట్టేయటం, విగ్రహాలు తగలబెట్టేయటం, అలాగే పేర్లు తీసేయటం వల్ల ఉపకారం ఏమంత చెప్పండి మీకు? రివెంజ్ ఇలా తీసుకుంటారా రివెంజ్? మీరు ఒక విషయం చెప్తున్నాను, ఆరోగ్యశ్రీ తెచ్చారు ఆయన, మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించారు. అంతేకాకుండా 104, 108 తెచ్చారు. ఇంత బృహత్తరమైన కార్యక్రమాలు చేశారే, ఆయన ప్రతి హృదయంలో కూడా ఉన్నారే ఆయన. ఇప్పుడు చాలామంది చెయ్యొచ్చు, చేసినా కానీ ఇప్పుడు పేదవాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే ఎన్టీఆర్ గారు.